19/3/2025 డైలీ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత బడ్జెట్ను ప్రవేశపెట్టింది? 3,40,965 కోట్లు, 3,35,965 కోట్లు, 4,40,965 కోట్లు, 4,35,965 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 3,40,965 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పౌర సరఫరాల శాఖ 5,734 కోట్లు, విద్య 2,31,088 కోట్లు, పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ 31,605 కోట్లు, రైతు భరోసా 18,000 కోట్లు, వ్యవసాయ రంగానికి 24,439 కోట్ల రూపాయలు. జాతీయ చేనేత దినోత్సవం 2025 సందర్భంగా ఏ పేరుతో రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ చేనేత దినోత్సవం 2025 సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ పేరుతో రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులకు సంబంధించి చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చేనేత, జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. భూమిపైకి క్షేమంగా తిరిగొచ్చిన సునీత విలియమ్స్ ఎన్ని నెలల పాటు అంతరిక్షంలో గడిపారు? 6 నెలలు, 9 నెలలు, 10 నెలలు, 7 నెలలు. సుమారు 9 నెలల నిరీక్షణ, కోట్లాది మంది ప్రార్థనలు, నాసా శాస్త్రవేత్తల అవిరళ కృషి, ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ తోడ్పాటు, ఎట్టకేలకు భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ విల్మోర్, మరో 2 వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా వారిద్దరినీ భూమి మీదకి తీసుకొచ్చింది. ఏపీలో 2024 ఫిబ్రవరిలో భూ ఉపరితలం నుంచి ఎన్ని మీటర్లు లోతులో నీళ్లు అందుబాటులో ఉన్నట్లుగా తెలుపబడింది? 9.75 మీటర్లు, 10.76 మీటర్లు, 10 మీటర్లు, 11 మీటర్లు. 2024 ఫిబ్రవరిలో భూ ఉపరితలం నుంచి 9.75 మీటర్ల లోతులో నీళ్లు అందుబాటులో ఉన్నట్లుగా తెలుపబడినప్పుడు 2025 ఫిబ్రవరి నాటికి ఈ స్థానం 8.82 మీటర్లకు చేరుకుంది. ఇది సగటున 0.93 మీటర్ల మేర జలాలు పెరిగినట్టు సూచిస్తుంది. 2025 ఫిబ్రవరి వరకు రాష్ట్రం మొత్తం సగటున 963.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 883.2 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం అంచనాతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈ వర్షపాతం ద్వారా 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంది. Follow for more videos.